అందరికీ శుభోదయం. ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణు ఆలయాలలో గోదాదేవి లేదా ఆండాళ్ తల్లి రచించి గానం చేసిన పాశురాలను రోజు ఒకటి చొప్పున గానం చేస్తారు. ఆ పాశురాల రాసిన గోదాదేవి గురించి మనం ఇప్పుడు కొంత తెలుసుకుందాం. భక్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే, ప్రేమగా అంకిత భావంతో కొలిస్తే తప్పక కరుణిస్తాడు. గోదాదేవినైతే ఏకంగా తనలోనే ఐక్యం చేసుకున్నాడు. ఆ కథ గురించి తెలుసుకుందాం. ఇది క్రీస్తు శకం 8 లేక 9 శతాబ్దంలో జరిగింది. తమిళనాడులోని విల్లుపుత్తూరు అనే ఊర్లో విష్ణు చిత్తుడు అనే ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు రోజు పూలను చక్కగా మాల కట్టి శ్రీరంగనాథునికి అలంకరించేవాడు. ఒకరోజు అతను పువ్వుల కోసం వెళ్ళినప్పుడు ఆ పువ్వుల తోటలో ఒక బాలిక దొరికింది. అతడు ఆ పాపను ఇంటికి తీసుకొని వచ్చి భార్యకు చూపిస్తే ఆమె కూడా ఎంతో సంతోషపడి ఆ దంపతులు ప్రేమతో ఆ పాపను పెంచుకున్నారు. ఆమెకు గోదాదేవి అని పేరు పెట్టి పిలుచుకునేవారు. ఈ గోదాదేవి తండ్రి ఎంతసేపు విష్ణువును శ్రీరంగనాథుణ్ణి పూజించడము, అతని గురించి ఈ గోదాదేవికి కథలు చెప్పడము, వీటన్నిటి వలన గోదాదేవికి చిన్నతనం నుండి కూడా ఆమె శ్రీరంగనాథుని భక్తురాలుగా మారిపోయింది. ఆమె లక్ష్మీ స్వరూపం. క్రమక్రమంగా శ్రీరంగనాథుడే తన భర్త అని అనుకోసాగింది. విష్ణు చిత్తుడు తయారు చేసిన పూల మాలికను ముందుగా తనే ధరించి అద్దంలో చూసుకునేది. బాగుందా లేదా అని. తర్వాత మళ్ళీ అక్కడ పెట్టేసేది. అప్పుడు ఆ విష్ణు చిత్తుడు ఆ పూల మాలికను తీసుకుపోయి ఆ భగవంతునికి అలంకరించేవాడు. ఒకసారి ఈ విషయము ఆమె ముందుగా పూల మాలికను ధరిస్తున్నది అన్న విషయం విష్ణు చిత్తునికి తెలిసింది. తెలిసి పాపం అతడు ఎంతో అపరాధ భావనతోటి, అయ్యో నేను నా కూతురు ధరించిన మాలను నేను భగవంతుని అలంకరిస్తున్నా అనే అపరాధ భావనతోటి అతడు ఎంతో కుమిలిపోసాగిండు. అయితే శ్రీరంగనాథుడే అతని కలలోకి వచ్చి, నువ్వేం బాధపడకు, గోదాదేవిని నేను భార్యగా చేసుకుంటా అని చెప్పిండు శ్రీరంగనాథుడు. ఆమెను నా సన్నిధికి తీసుకొని రా అని కూడా చెప్పిండు. అప్పుడు స్వామివారు చెప్పినట్టుగానే విష్ణు చిత్తుడు ఏం చేసిండు, ఆమె గోదాదేవిని తీసుకొని శ్రీరంగనాథుని ఆలయంలోకి వెళ్ళిండు. వెళ్ళితే ఆమె ఆ పూల మాలికను అతని మెడలో వేయగానే శ్రీరంగనాథుడు ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు. అంటే భక్తితోటి అంకిత భావంతోటి సేవిస్తే భగవంతుడు ఈ విధంగా కరుణిస్తాడు అని మనకు ఈ విషయము తెలియజేస్తున్నది. ఇక గోదాదేవి గురించి మనం చూస్తే, ధనుర్మాసంలో 30 రోజులు రోజుకొక పాశురం చొప్పున తానే స్వంతంగా రచించి విష్ణువును లేదా కృష్ణుణ్ణి కీర్తిస్తూ గానం చేసి ఒక వ్రతంలాగా ఆచరించి స్వామిలో ఐక్యమైంది. ఈ పాశురాలను తిరుప్పావై అని పిలుస్తారు. తిరు అంటే శుభకరం, మంగళం అని అర్థం. ఈ 30 పాశురాలలో మొదటి 5 పాశురాలు చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండి దేశం సుభిక్షంగా ఉంటుంది, శ్రీకృష్ణుని పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అనే అర్థాన్ని ఇస్తాయి. తరువాతి 10 పాశురాలు పల్లె వాతావరణాన్ని వర్ణించడం, దేవాలయాన్ని, విష్ణు యొక్క అవతారాలను కీర్తించడం, శ్రీకృష్ణుని భార్యలలో ఒకరైన నీలాదేవిని దర్శించడం ఉంటుంది. చివరి 9 పాశురాలు భగవంతుని కరుణను వర్ణిస్తాయి. చివరి పాశురంలో గోదాదేవి తను విష్ణు చిత్తుని కుమార్తెనని, ఈ 30 పాశురాలు తానే రచించి పాడానని, వీటిని ఎవరైతే భక్తిగా గానం చేస్తారో వారికి భగవత్ కృప తప్పక కలిగి తీరుతుందని చెబుతుంది. ధనుర్మాసం 30 రోజులు వైష్ణవాలయాలలో రోజు ఒక పాశురం చొప్పున గానం చేస్తారు. భగవంతుణ్ణి పూర్తి భక్తి విశ్వాసాలతో అంకిత భావంతో మనం సేవిస్తే భగవత్ కృప మనపైన తప్పకుండా ఉంటుంది కదా. ఏమంటారు?